క్రీమ్ బన్ అంట, క్రీమ్ బన్ అంటాడు, ఒకడేమో లాటి చాకోపై అంటాడు, ఇంకోడేమో చాకులావా అంటాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు జల్సా స్ట్రీట్ వ్లాగ్స్. వ్లాగ్సే మరి. ఇప్పుడు ట్రైపాడ్ తీసుకొని బాయ్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే కేక్ చేసుకోపోతున్నాం. బాయ్ ఇంట్లో కేక్ చేసుకున్నందుకు మీకు ఎలా ఉంది? చేసుకుంటున్నందుకు అదొక వింత ఎక్స్పీరియన్స్. బాగా అడగాలి. మీకు ఎలా ఉంది? కాబట్టి అలా కాదు, బాయ్ ఇంట్లో కేక్ చేసుకున్నట్టుగా ఎలా ఉంది? బాయ్కి కేక్ కి ఒక సంబంధం ఉంది. మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా, ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? అది ఏమంటారు, అది కత్తికి బొచ్చుకున్న సంబంధం అది. ఇక్కడ అన్ని సామాన్లు తెచ్చిర్రు, దీనిలో ఉన్నాయి. అది ఇక్కడ షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాడు. అల్లే పోయి ఆ షుగర్ పౌడర్, కోకో పౌడర్, ఇంకేం వేసాడు, ఆయిల్ విత్ పెరుగు, వీనికి చాలా ఇష్టమైనది వేస్తున్నాడు. దీనిలో వేసి కలుపుతూనే కలుపు చేయాలి. ఇలా మైదా మిక్సింగ్. ఎన్ని గ్రామ్స్ మైదామో? తగినంత మైదా. వీడియో లోపల వీడియో. అంతే అంతే. మీరు కూడా నాకే ఉంటారు కదండి. నాకమ్మా, ఇప్పుడు నువ్వు వేస్తాను పక్కన. ఇది బేకింగ్ పౌడర్. అది చిన్నబాయ్ కాలేజీకి పోతాడు. వీళ్ళకి పని పడలేడు అనుకున్నా. రిచ్ టీవీ. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూసినాం ఇప్పుడే, మామూలుగా లేదు. నాకు వీక్షి దాని టికెట్లు దొరికినాయి. వీళ్ళిద్దరికి వద్దంట ఫస్ట్ డేవే. వీడు చూస్తాడు, కాకపోతే ఎప్పుడు చూస్తాడు వీడికి తెలియదు. వీడు చూడాలంటే మొత్తం పూర్తి MCU టైం లైన్ మొత్తం చూడాలి. మొత్తం MCU టైం లైన్ చూసే లోపు ఇంక అంతే. హల్క్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ రేంజ్ అని అంటాడు మా వాడు. ఏమనంటే పాలు పోసి మిక్సింగ్ చేయాలి. అందరు నాకుతున్నారు. నాకేమో ఎలా ఉంది? ఇంకో అంతే, కొంచెం బేక్ చేస్తే సెట్ అవుతుంది అని నా అభిప్రాయం. టీమ్ స్పిరిట్. అదే కంటైనరు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకొని దాన్ని వేస్తాం. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎలా వస్తుందో మాకు తెలియదు, అంతే. చెప్పినాం కదా తగినంత షుగర్ పౌడర్ అని. మాకు సరిపోలేదు అందుకని మళ్ళీ వేసుకుంటున్నాం. బాగా ఏమో వేస్తున్నాడు దీనిలో. దీనికి నెయ్యి అప్లై ఇలా గిన్నెకు మంచిగా రుద్దుకుంటే కేక్ అతుక్కోకుండా బాగా వచ్చుద్ది. సో మా బాయ్ దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్ వేసేసుకుంటున్నాం. అంతా బాయ్ పుణ్యం. ఓవెన్ లేకపోతే నార్మల్గా భగవాన్లా పెట్టి పెట్టుకోవచ్చు. అంతే అంతే. కింద ఒకటి అదేదో ఉంటుంది. ట్రాన్స్ఫరింగ్ ఇంటూ అనదర్ కంటైనర్. ఇది రైస్ కుక్కర్దే కదా మా. సో బటర్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది ఇట్లా కంటైనర్ మొత్తం అప్లై చేసుకుంటే కేక్ అతుక్కోకుండా ఫ్రీగా వచ్చుద్ది నెక్స్ట్ టైం కాదు, వచ్చేటప్పుడు. ఏంటిది? ఓ షిట్, డ్రాగన్. ఓకే, వి కాంట్ రిస్క్ మై లైఫ్స్. ఇట్స్ గోయింగ్ ఇన్సైడ్ ఓవెన్లోకి. ఓవెన్లో పెట్టి
150 degrees టెంపరేచర్లో ఒక 40 minutes. ఇప్పుడు దీనికి క్రీమ్ మిక్స్ చేసుకుంటున్నాం. పాలు, చాకో పౌడర్ అండ్ సమ్ షుగర్ పౌడర్ కలుపుతున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఏ కన్సిస్టెన్సీ వస్తుంది వాళ్ళు ఇంకొక నిమిషం పెట్టుకొని దింపేయడమే. కలుపుతూనే ఉండాలి. దగ్గర ఉండి బాగా చూసుకుంటే ఇట్లా అవుతుంది, లేదంటే వాడిపోతుంది. అంతే. ఇంకా 1 minute నుంచి మేము కూడా దించేస్తాం. అది ఏమైందిరా? నేనేమన్నా కొట్టు. వేసామా చెయ్యి. ఏ పర్లేదు. షేట్ ఫామ్ మూమెంట్. తీ మామ తీ. క్రంచీ కేక్ క్రంచీ. అంతా క్రీమ్ మూసి రెడీగా చేసిండు అన్న. క్రీమ్ మూసిండు కదరా మరి. క్రీమ్ బన్ అంట. క్రీమ్ బన్ అంటాడు, ఒకడేమో లాటి చాకోపై అంటాడు, ఇంకోడేమో చాకోలావా అంటాడు. అరే ఇది ఎవరికి కేక్ లాగా అనిపించట్లేదా? ఏం కాదు. ఎలా ఉంది? బాగున్నా? ఎగ్జామ్స్ అయిపోయిన సందర్భంలో అన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి. హరిగాడు చెప్తున్నా మొత్తం తిని బొంగులాగా ఉంది. ఏం కేక్ చేసినవరా అంటుండే హరిగాడు అయితే. వేస్ట్ ఏం బాలే. ఆ కేక్ ఆరా ఏమైనా కేక్ చేస్తారా అట్లా అంటున్నాడు. మళ్ళీ తింటుంటే అది కూడా